రాష్ట్రంలో రాహుల్ బంధు తప్ప రైతు బంధు లేదన్నారు కేటీఆర్. ఏటా గాంధీ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి 1000 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును పంపిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చేశారు. ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఏం చేసిందని ప్రశ్నించారు. వెలుగుమట్ల ప్రజలను చిన్నాభిన్నం చేశారన్నారు. తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు. రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటగోపం పెట్టి, పంగనామాలు పెట్టి, మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తా ఉన్నది. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు, 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు, 3వ నెల వచ్చినా, నాట్లేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంద్ వేయలేని ముఖం లేనోడు ముఖ్యమంత్రి 3వ పంటకు కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డం పొడుగు మాట్లాడిండు.